ఇక ఆదిలాబాద్ జిల్లాలో వరద కష్టాలు మామూలుగా లేవు. నటరాజ్ థియేటర్ను నీట మునిగిపోయింది. సినిమా థియేటర్ను మూసివేశారు. సినిమా షోలు కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఆ థియేటర్ దాదాపుగా మునిగిపోయినటువంటి పరిస్థితి. థియేటర్లోకి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నీట మునిగిపోవడంతో అక్కడ థియేటర్ని మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. షోలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏషియన్ మ్యాక్స్గా కూడా ఆ థియేటర్ మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో సిబ్బంది కావచ్చు లేకపోతే యాజమాన్యం కావచ్చు పూర్తిగా షోలు నిలిపివేశామని కూడా చెప్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి వరద బీభత్సాన్ని మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దాదాపుగా థియేటర్ పూర్తి స్థాయిలో మునిగిపోయింది అని అంటే చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. కొన్ని కాలనీల్లో దాదాపుగా పూర్తి స్థాయిలో నీట మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వారిని రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం నటరాజ్ థియేటర్ని ఐ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపుగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. యాజమాన్యం థియేటర్ని మూసివేసి షోలు కూడా కంప్లీట్గా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో థియేటర్లోకి నీళ్లు వెళ్ళిపోయాయి. నష్టం ఎంతవరకు ఉంటుందో అంచనా వేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట చెప్తున్నారు. ఈ తీవ్రత తగ్గాలి అంటే దాదాపుగా 2-3 రోజులు కూడా పట్టేటువంటి పరిస్థితులను అధికారులు చెప్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఆదిలాబాద్ మొత్తం నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది.